హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన ముందు రోహన్ ఉన్నాడు అన్నమాట. ఇంట్రడక్షన్ చాలు, టైం అయిపోతుంది తొందరగా. కొంచెం చెప్పనివ్వండి సార్. చెప్పు. మన ముందు రోహన్ ఉన్నాడు అనమాట. #90s తర్వాత మళ్ళీ ఎక్కడ కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలియదు. బట్ ఇప్పుడైతే పట్టుకొని తీసుకొచ్చేసాను. చెప్పండి సార్. హాయ్ సార్, ఎలా ఉన్నారు? టైం అయిపోతుంది అబ్బా, ఇంత ఇంట్రడక్షన్ చేస్తే కూడా కూర్చుంటాడు. నేను వెళ్ళిపోనా? ఇప్పుడే కదా సార్ వచ్చారు. నేను వచ్చి 1 minute 22 seconds అయింది. ప్రతి ఒక్క సెకండ్ ఇంపార్టెంట్ లైఫ్లో. 1 minute 22 seconds. 20 ఇప్పుడు 23 అయిపోయిందా? 25, 26 కూడా అయిపోయింది. ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ మనీ. టైమ్ ఈజ్ మనీ. ఓకే, వాడుకుంటే మనీ, వాడుకోకపోతే నో మనీ. ఓకే, టైం సెన్స్ బాగున్నట్టుంది. చెప్తా. ఓకే, పోన్ చెప్తా. కాదు, #90s ఒక బీభత్సం క్రియేట్ చేస్తావు. మామూలుగా కాదు. ప్రతి ఇంట్లో ప్రతి దాంట్లో ఏమన్నా చెప్తే రోహన్ లేదా పొగ్గొట్టం, ఈ రెండు మామూలుగా కాదు, ఒక రేంజ్లో వెళ్ళాయి కదా. తర్వాత ఏంటి, రోహన్ ఎక్కువ ఎక్కడ కనిపించట్లేదు ఏంటి? రోడ్ మీద తిరుగుతున్నాను, ఇలాగా బోర్ కొట్టి రోడ్ మీద తిరుగుతున్నా. లేకపోతే ఏంటన్నా వస్తుంది ఇంకా ధూమ్ ధామ్ దడక్క. ఆడియన్స్ కావాలంటే టైం, పేషెన్స్ ఉండాలి. టైమ్ ఈజ్ మనీ, ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నావుగా. అవును, అంటే వాళ్ళ టైం వాళ్ళు మనీ తెచ్చుకొని మా సినిమాలకు రావాలి కదా. సో అందుకని. ఓకే ఓకే, యాక్చువల్గా ప్రతి ఇంటర్వ్యూలో నేను వేస్తాను, వీడు నాకు వేస్తున్నాడు. ఓకే, సో ఏంటి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నావు? నేను సీక్రెట్ చెప్పకూడదు. నువ్వు చూస్తావా ముందు, అంతకు ముందు చూస్తావు బ్రదర్. మధ్యలో ఆర్జీవి గారు ఎందుకు వచ్చారు? అంతే, మనలో చాలా మృగాలు ఉంటాయి. ఇప్పుడు ఆర్జీవి గారిని మృగం అన్నావా, లేదా నిన్ను నువ్వు మృగం అనుకున్నావా? ఆప్షన్ సి. ఏం లేదు, ఆప్షన్ సి. అదే, నాలోని జంతువులు చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, నీకు తెలియదు. ఓకే, అంటే నీ ఈ వే ఆఫ్ టాకింగ్ చూస్తుంటే ఒకసారి ఆర్జీవి గారిని ఏమైనా ఇమిటేట్ చేయగలవా? నేనా? ట్రై చేయి. అమ్మో, చెప్పు చెప్పు. చేస్తున్నావు కదా, చేస్తున్నావు, ట్రై చేస్తున్నావు. మీరు మాట్లాడాలి, నేను మీరు ఇంటర్వ్యూ చేస్తాను. ఓకే, ఇప్పుడు మీరు ఆర్జీవి గారు కదా సార్. అది ఇంటర్వ్యూ మధ్యలో ఫోను నా ఇష్టం. చెప్పు, నీ క్వశ్చన్ ఏంటి? అంటే ఆర్జీవి గారు ఇప్పుడు అలా అనరు కదా సార్, మీరు అంటున్నారు నన్ను. ఇది రోహన్ టాకింగ్ ది. ఆర్జీవి గారు అలా అన్నారు సార్. ఓకే, ఇప్పుడు పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ రోహన్ దేంట్లో కనిపించిపోతున్నాడు? నా సీక్రెట్ అవన్నీ మాకు తెలుసు, బట్ చెప్పు ఒక మూవీ. అంటే కొత్త ప్రొడక్షన్స్ లో కొన్ని ఉన్నాయి లీడ్ కింద. ఇంకా శివాజీ గారితో కూడా మొన్నే అనౌన్స్ అయింది #SSS అని. #SSS. ఓకే, #SSS. ఓకే, RRR అయిపోయింది. మొన్న రీసెంట్ గా #K అని ఒక మూవీ రాబోతుంది. ఇప్పుడు #S. ఓకే, ఆ #S ఏంటో మీకు ముందు తెలుస్తుంది. దాని #S ఏంటో ముందు తెలుస్తుంది. ఓకే, #90s అంత బీభత్సం క్రియేట్ చేసిన తర్వాత ఆదిత్య హాసన్ గారు హ్యాష్ట్యాగ్ తర్వాత కూడా తీస్తా అన్నారు. ఐ మీన్ 20s, మేబీ 20s కావచ్చు కదా. సో దాని గురించి ఏమైనా అప్డేట్ ఉందా? అంటే ఇప్పుడు ఈ వీడియో ఎప్పుడు ఎగ్జాక్ట్గా ఎప్పుడు, ఈ ఇయర్ 2025లో అప్లోడ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ June, Julyలో షూటింగ్ స్టార్ట్ అవ్వచ్చు. లేకపోతే అన్న ఇప్పుడు సితారా ఎంటర్టైన్మెంట్స్లో కొత్త సినిమా చేస్తున్నాడు కాబట్టి అది ఇంకొంచెం ఎక్స్టెండ్ అవ్వచ్చు. కానీ 100% ఆడియన్స్ కోసం #90s 2 Season 2 రాబోతుంది. ఓకే, అందులో మెయిన్ లీడ్ రోహన్ అయినా? ఓకే, అంటే స్టోరీ రోహన్ కాదు, మా ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ మెయిన్ లీడ్. మీ ఫ్యామిలీ అంటే #90s లో ఇన్వాల్వ్ అయిన మొత్తం మెయిన్ లీడ్. ఓకే, ఏది మీ ఫ్రెండ్స్ అందరూ ఏమైపోయారు? ఆ గ్యాంగ్ అంతా ఉండేది కదా. అంటే ఇప్పుడు కెమెరా ముందే కనపడం కదా, అలా సీక్రెట్గా వెళ్తాం వస్తాం. వీళ్ళు పెద్ద మరి ఒసామా బిన్ లాడెన్లు వీళ్ళు సీక్రెట్గా కలుస్తారు, అది మనకు చెప్తున్నాడు. అంటే మొన్న కలిసాము ముగ్గురు. ఓకే రోహన్, సరదాగా నువ్వు ఖాళీగా ఉన్న టైంలో ఏం చేస్తావు? నేనా? నువ్వేం చేస్తావు? తప్పు చెప్పకూడదు, కెమెరా ముందు చెప్పకూడదు. చెప్పాలి. మరి మనం అన్వేషణ ఫ్యాన్స్, అన్వేషణ ఫాలోవర్స్ అన్నప్పుడు ఆ మాత్రం ఉంటుంది. నువ్వేం చేస్తావు? నేను అలేఖ్య చిట్టి పికిల్స్ తింటూ ఉంటా. అసలు నేను ఎంత గ్రేట్ఫుల్ అంటే వీడికి అలేఖ్య చిట్టి పికిల్స్ కొనే అంత రేంజ్ ఉంది. వాడు నా పక్కన, నేను వాడి పక్కన కూర్చున్నాను. ఓకే, జస్ట్ ఫర్ ఫన్, అదేం లేదు. అలేఖ్య చిట్టి పికిల్స్ రోజు తింటే ప్రాబ్లం అవుతుంది కాబట్టి నేను మిమిక్రీ చేస్తుంటా. మిమిక్రీ చూపించాలా? జగపతి బాబు గారు కదా. ఎక్స్క్యూజ్ మీ అంకుల్, చిరంజీవి గారు. సారీ సార్. ఓకే, రోహన్ మిమిక్రీ చేయబోతున్నాడు ఇప్పుడు. సో ఫస్ట్ ఇది మిమిక్రీ మీరు ఎవరు అనుకుంటున్నారు, వాళ్ళైతే 100% కాదు. కాబట్టి
నేను ఎవరిని చేస్తున్నా వాళ్ళు నాకు 0.5% ఉంటారు. ఫర్ సపోజ్ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చిరంజీవి గారు, నాగార్జున గారు చూసినట్టయితే సారీ ఏమనుకోకండి, మనం ఇప్పుడిప్పుడే మిమిక్రీ నేర్చుకున్నాం కాబట్టి, హాబీని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి కాబట్టి ఏమనుకోకండి, ఆడియన్స్ కూడా కక్కోకండి నా మిమిక్రీ చూసి. కానీ ఐ ట్రై మై బెస్ట్. సినిమా ముందు డిస్క్లైమర్ వేస్తారు కదా, ఈ చిత్రంలో అన్ని చేసినట్టు మనోడు ముందే చెప్పేస్తున్నాడు అనమాట, ఇలా ఉంటుంది బట్ విల్ ట్రై. ఫస్ట్ రోహన్ మిమిక్రీ చేస్తాడు, ఆ చేసిన వ్యక్తి నువ్వు గెస్ చేయాలి, ఓకేనా? షూర్, గెస్ చేస్తాను. ఇఫ్ నేను కరెక్ట్గా గెస్ చేశానంటే రోహన్ పాస్. ఎస్ రోహన్ పాస్. ఓకే, నేను మొన్న విశ్వంబరాన్ షూటింగ్ కంప్లీట్ చేసి సినిమా పేరు చెప్తాను, నేను చెప్పనా? విశ్వంబర అన్నాడు. అలా హింట్స్ ఇస్తే మీకు బుర్ర పని చేస్తుందని. వాడు పాస్ అవడానికి డైరెక్ట్గా సినిమా పేరు చెప్పేస్తున్నాడు. అలా కాదు, కరెక్ట్గా చెయ్యి. ఓకే, ఇప్పుడు అది అయిపోయింది, ఇంకోటి చేయాలి మరి. సరే ట్రై చెయ్యి. ముఖేష్ చేయలేదా? మా అన్న బ్రెయిన్ ఎలా ఉంది చూసారా? క్వశ్చన్ ఇవ్వకపోయినా ఆన్సర్ చెప్పేసి అన్న మా అన్న. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే, వద్దు మిమిక్రీ నా హాబీ కాదండి, ఏదో జోక్ చేశాను, ఇదంతా ప్రీ ప్లాన్, నేను వల్లే జోక్ చేశాను నేను. లేదు ఇప్పుడు మిమిక్రీ వద్దులే, మిమిక్రీ తీసేయండి, అసలు ఉండకూడదు కాన్సెప్ట్. మిమిక్రీ వద్దు, పాపం ఫ్యాన్స్ పొరపాటున ఏ ఫ్యాన్ అయినా చూసాడో అడ్రస్ కనుక్కొని మరీ వస్తాడు. వాడంటే మంచి బెంగళూరు వెళ్ళిపోతాడు, నేను ఇక్కడిక్కడ తిరుగుతుంటా కాబట్టి నాకు దొరికిపోతాను. ఇక మీ పేరు చెప్పు. వద్దు, నేను వద్దు, నువ్వేం చెప్పు, వీడియోలో ఎలాగో నేను నా పేరు చెప్తాను. కానీ బీటెక్ సాంగ్ చేశాడు మొన్న, అందులో ఉంటాడు చూడండి, బీటెక్. నా సాంగ్ ప్రమోషన్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్.